ప్రతి ఒక్క రిలీజియస్ ప్రీచర్ ఈ యూనివర్స్ని సృష్టించింది దేవుడే అని చాలా కన్ఫర్మ్గా చెప్తారు. మరి దేవుణ్ణి సృష్టించింది ఎవరు అని ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఉండదు. ఎందుకంటే దాని గురించి బుక్స్లో రాసిలేదు కాబట్టి. ఏ సృష్టికర్త లేకుండా దేవుడు ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు ఈ యూనివర్స్ని దేవుడు క్రియేట్ చేశాడని ఎందుకు చెప్తున్నారు అని ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటే వాళ్ళకి కోపం వస్తుంది. బికాస్ దే డోంట్ హ్యావ్ ఆన్సర్స్. ఇలాంటివన్నీ చిన్నప్పుడే నేర్పించేస్తే పెద్ద క్వశ్చన్స్కి స్పేస్ ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దలు ఏం చెప్పినా వాళ్ళు రైటే చెప్తారు, వాళ్ళకి తెలిసే చెప్తారు అని నమ్ముతారు కాబట్టి. అండ్ చిన్నప్పటి నుంచి వేసిన సీడ్ పెద్దగా అయిన తర్వాత అది తప్పు అని చెప్తే ఒప్పుకోవడం చాలా కష్టం. ఒకసారి ఆలోచించాలి, అసలు ఎంత కమ్ముడిపోతారు. ఒకడు టోపీ వేసుకొని నిలువుగా కానీ అడ్డంగా కానీ బొట్టు పెట్టుకొని మెడలో క్రాస్ వేసుకొని ఏం చెప్తే అది నమ్మేయడమేనా? అసలు ఎవడైనా ఒక పుస్తకాన్ని పట్టుకొని నాన్ రియలిస్టిక్ క్లెయిమ్స్ చేస్తుంటే దాన్ని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఎవరికి లేదు. యు బెండ్ యూ నీ ఫర్ ఆల్ స్టూపిడ్ క్లెయిమ్స్. అందులో ఏ ఒక్కటి సొంతగా అనుభవించింది కాదు. ఎంత బ్లైండెడ్ అయిపోయి ఉంటారంటే కళ్ళ ముందు జరిగే రియాలిటీ అబద్ధం తప్పై ఉండొచ్చు అని నమ్ముతారు. దేవుణ్ణి వెతకాలని ఎన్ని ట్రై చేసి ఆల్మోస్ట్ వచ్చేసా, ఐ ఫౌండ్ గాడ్ అని అనిపించి తలుపు తెరిస్తే దెర్ ఇస్ నథింగ్, ఎంప్టీనెస్. బికాస్ దెర్ ఇస్ నథింగ్ దేర్. ఇవన్నీ కాదని నేనేంటో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఐ ఫౌండ్ గాడ్. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ సంథింగ్ దట్ యు నీడ్ టు ఫైండ్ అవుట్, ఇట్స్ నాట్ గాడ్, ఇట్స్ యూ. అసలు మనమంటే ఏంటో తెలుసుకోవాలి. దట్స్ వెన్ యూ కెన్ బీ ఎ బెటర్ సర్వీస్. నువ్వు వెతికే దేవుడు, ఆరాధించే దేవుడు ఏ గుడిలో, టెంపుల్స్లో, మాస్క్లో, ఆకాశం పైన, సృష్టి అంతటి పైన ఎక్కడా లేడు. వెన్ యూ ఎక్స్ప్లోర్ విదిన్, యూ విల్ రియలైజ్ యు ఆర్ ద గాడ్.